నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నరేంద్ర మోదీ ప్రభుత్వము ఈ బొద్దింకలకి బ్లాంక్ చెక్ ఇచ్చేసిందా? ఇక బొద్దింకలు ఏమైనా చేసుకోవచ్చు, ఏవైనా మాట్లాడవచ్చు, ఎలాంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు, ఎంత దుర్భాషలాడినా పర్వాలేదు, పోలీసులపైన దాడులు చేసినా పర్వాలేదు, వాళ్లను ఏమీ చేయమని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందా? ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లను కూడా వాపస్ తీసుకుంటున్నామని ప్రకటించడం, దానికి కనీసం బొద్దింకల నుంచి, ఈ బొద్దింకల పార్టీ సిజేపీ నుంచి సౌరవ్ దాస్ కావచ్చు, లేకపోతే రైట్, ఇవన్నీ గవర్నమెంట్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఆవేశాలని గుర్తించి వాళ్ళ ఆలోచనల్ని పరిగణలోకి తీసుకుని మేమంతా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఈ సిజేపీ ప్రతినిధులు మాత్రం ఎవరు కూడా, సౌరవ్ దాస్ కానీ అభిజిత్ దిప్కే కానీ, వీళ్ళెవరు కనీసం ఒక కృతజ్ఞతా భావన లేదు, ప్రభుత్వం చేసిన దాన్ని మేము ధన్యవాదాలు తెలుపుతున్నామన్న మాట కూడా రాలేదు. పైపెచ్చు నరేంద్ర మోదీని అండ్ భారత ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అదే స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు, అంతే స్థాయిలో హేళన చేస్తూ ట్వీట్లు, కమెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతగా నరేంద్ర మోదీ సరెండర్ అయ్యారా అని మాటని వాడుతూ ఏకంగా సురేష్ కొచ్చాట్ల గారు ట్వీట్స్ కూడా చేసిన సందర్భం చాలామందికి ఇది వైరల్ అవుతోంది. ప్రస్తుతం సురేష్ కొచ్చాట్ల గారు మనతో ఉన్నారు. సురేష్ కొచ్చాట్ల గారు, నిజంగా మీ ఆవేశం నాకు అర్థమవుతుంది, చాలా క్లియర్గా మీరు చెప్పింది ఆవేశం అని కూడా అనను నేను. మీ వ్యాఖ్యల్లో ఖచ్చితంగా నిజాయితీ, ఆ ఒక తీవ్రత ఉంది, ఆ ఇంటెన్సిటీ ఉంది. సో నిజంగానే మీరు అన్నట్టుగా ఇందులో మీరు పెట్టారు నేను మీ ట్వీట్ గురించే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు పెట్టిన దాంట్లో ఉంది, దిస్ ఈస్ కాల్డ్ సరెండర్, షేమ్ ఆన్ యువర్ బీజేపీ, షేమ్ ఆన్ యూ బీజేపీ, యూ ఫోక్స్ హ్యావ్ గివెన్ into the demands of the CJP criminals. We held you up as our father, mentor and guide. You have badly let us down, Narendra Modi ji. ఇంతగా అంటే నరేంద్ర మోదీ గారు మీరు మమ్మల్ని తగ్గించారు అనే స్థాయికి, మీరు సరెండర్ అయ్యారనే స్థాయికి ఒక ట్వీట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సురేష్ గారు? సాయి గారు, నా రిలేషన్షిప్ ఒక రైట్ వింగ్తోని, పార్టీతోని కాదు, రైట్ వింగ్తో మొదలైంది స్కూల్ రోజుల నుంచే ఉంది. ఒకసారి మీరు ఉస్మానియా యూనివర్సిటీ స్కూల్లో చదివితే పాలిటిక్స్ కమ్స్ టు యూ న్యాచురల్లీ, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. జార్జ్ రెడ్డి డెడ్ బాడీ చూడడము, ఆ టైంలో నక్సలైట్స్, పీడిఎస్యు, ఆర్ఎస్యు, వీళ్ళ హవా ఉండే ఉస్మానియా యూనివర్సిటీలో. అప్పుడు మేము మోడల్ హై స్కూల్లో ఉన్నాం. వీ హవ్ సీన్ పాలిటిక్స్ అప్ క్లోజ్ అండ్ పర్సనల్. చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజాసమితి, ఆయన ఆడిన పాలిటిక్స్, ఇందిరాగాంధీ గారితో ఆడి లాస్ట్ ముఖ్యమంత్రి అయిపోయారు. ఇదంతా మనం చూసాం. దాని తర్వాత కాలేజ్కి అంతా వచ్చిన తర్వాత నవ్ నిర్మాణ్ మూమెంట్ మనం చూసాం, జయప్రకాష్ నారాయణ గారు. ఇదే రాజ్భవన్ దగ్గర, మన దగ్గర ఉన్న రాజ్భవన్లో లాఠీచార్జ్ తిన్న మనిషి నేను. ఓకే, 77లో జయప్రకాష్ నారాయణ గారు, ఆ టైంలో జనతా పార్టీ ఉండే, ఆ టైంలో జార్జ్ ఫెర్నాండెస్ గారు నాయన్ నరసింహారెడ్డి అని చెప్పి ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ని మోటార్ సైకిల్ మీద మా కాలనీకి తీసుకొచ్చారు, లలితానగర్ కాలనీ, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరకి. అప్పుడు ఫస్ట్ టైం పాలిటిక్స్ అని చూశాను. నాయన్ నరసింహారెడ్డి గారి కోసం క్యాంపెయిన్ చేసాం, ఆయన ముషీరాబాద్ నుంచి గెలిపించాం. మేమందరం, మాకు ఒక హీరోగా అప్పుడు ఉన్నది జార్జ్ ఫెర్నాండెస్. మేమందరం రైల్వే ఫ్యామిలీ నుంచి. 1971 రైల్వే స్ట్రైక్ వాజ్ ద మోస్ట్ ఫేమస్ థింగ్. మొత్తం దేశం ఆగిపోయింది. కరెక్ట్. పాలిటిక్స్ చూసాం అప్పుడు ఏం జరిగింది అనేది, ఎట్లా జరుగుతుంది. ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ బాంబే నుంచి, ఒక క్యాబ్ ట్రేడ్ యూనియన్ లీడర్ వచ్చి ఒక రైల్వే స్ట్రైక్ చేయాలంటే అంత ఈజీ కాదని జార్జ్ ఫెర్నాండెస్ చూపించారు. హీ వాజ్ అన్ హైలీ మోటివేషనల్ స్పీకర్. ఆయన మాట్లాడుతుంటే మీకు అది కూస్ బంప్స్ వస్తుంది. ఇప్పుడు జరిగింది ఏంటి సాయి గారు? మనం జస్ట్ లుక్ ఎట్, స్టెప్ బ్యాక్ బిట్, ఓకే, అని చూద్దాం. శంభు హైవే, శంభు బార్డర్ క్రాసింగ్ దగ్గర ఫార్మర్స్ అజిటేషన్ జరిగినప్పుడు 6 నెలలు ఒక హైవే బ్లాక్ చేశారు. ప్రజలు నానా కష్టపడ్డారు. 30-40 కిలోమీటర్లు డెటోర్ తీసుకొని వచ్చారు. ఒక్క గవర్నమెంట్ వైపు నుంచి ఒక మూవ్ జరగలేదు. ఇదే సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు. మీరు రేపెళ్ళి పక్కన హైవే మీద వెళ్ళి కూర్చుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు సాయి గారు? పట్టుకొని తీసుకెళ్ళి కొడతారు మిమ్మల్ని. వీళ్ళు ఎందుకు చేయట్లేదు? వీళ్ళని భయపడుతున్నారు. భయం, దట్ ఈస్ ద రైట్ వర్డ్. ఎందుకు? వీళ్ళు ఫార్మర్స్ కాదు, దేవర్ నాట్ ఫార్మర్స్, దేవర్ అర్థియాస్, ఏజెంట్స్, మిడిల్ మ్యాన్. మన దగ్గర బోన్పల్లి మార్కెట్లో కనిపిస్తారు మీరు. లోపల టమాటో 5 రూపాయలకి వెళ్తూ బయటకు వచ్చేదాకా 50 అవుతుంది. దీస్ ఆర్ ద ఫెలోస్ హు ఎర్న్ మనీ. బిఎండబ్ల్యూలో మీరు చూస్తుంటారు, బర్సిడీస్లో రావడం, ఏసీ యూనిట్లు పెట్టుకోవడం, బెడ్ల మీద నిద్రపోవడం రోజంతా. దిస్ వాజ్ వాట్ హ్యాపెనింగ్. గవర్నమెంట్ ఏం చేయలేకపోయారు. అండ్ దాట్ హిట్ మోదీ. 2024 ఎలక్షన్స్లో మోదీ గారికి సీట్లు తగ్గడానికి ఒక్క కారణం అది. ఈవెన్ దో హర్యానా ఎలక్షన్ బీజేపీ గెలిచారు. హర్యానా ఓడిపోతా అనుకున్నాను, ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ అక్కడి నుంచి వచ్చారు. కానీ దేశం మొత్తం ఏం చూస్తారు మిమ్మల్ని? లీడర్షిప్. విన్స్టన్ చర్చిల్ సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ ఎట్లా లీడ్ చేశారు, దాని తర్వాత ఆయన ఎలక్షన్ ఓడిపోయారు.
ఆలోచించండి. ఈవెన్ దో హీ పుట్ ఇన్ ఇస్ బెస్ట్ బికాస్ ద ఇమేజ్ దట్ హీ కన్వేడ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. మన ఆప్టిక్స్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని. మోదీ గారు ఆప్టిక్స్ ఏంటి? ఫస్ట్ టర్మ్ హీ వాజ్ రియలీ గుడ్, సెకండ్ టర్మ్ హీ వాజ్ గుడ్. చట్టాలు మీద చట్టాలు తీసుకొచ్చారు. రామ్ జన్మభూమి జరిగింది, దానికి ట్రిపుల్ తలాక్ జరిగింది, ఆర్టికల్ 370 తీసేసి చాలా మటుకు లాస్ వర్ బాట్ ఇన్. ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏ ఇది కూడా ఉంది. సో మనం ఏం చూసామంటే వీ వర్ సీయింగ్ మోదీ యాజ్ అ ఫాదర్ ఫిగర్. ఓకే, ఫాదర్ ఫిగర్ లాగా హీ వాజ్ ఇంప్లిమెంటింగ్. మన అందరు ఏ దానికన్నా ఈవెన్ ద పీపుల్ మాకింగ్ స్టూడియోలో తిరిగి నేను 6-7 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను. మనం ఎందుకు డిఫెండ్ చేస్తున్నాం అంటే బీజేపీ వైపు నుంచి వాళ్ళు చేయలేకపోతున్నారు. అండ్ దిస్ ఐ ఫాల్ట్ బీజేపీ ఫాల్ట్. మన నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ సోషల్ మీడియా కానీ అమిత్ మాల్వియా కానీ వివరగణ కానీ అభిజిత్ అయ్యర్ మిత్రాని చూస్తుంటాను, ఆనంద్ రంగనాథన్ అభిజిత్ అయ్యర్ మిత్ర మిగతా వాళ్ళ పార్టీని సాయి దీపక్ వీళ్ళు పార్టీని ఎంత బాగా డిఫెండ్ చేస్తారు. పార్టీ అనగానే అట్లీస్ట్ రైట్ వింగ్ డిఫెండ్ చేస్తారు వాళ్ళు ఇండైరెక్ట్లీ. వీళ్ళు పార్టీ స్పోక్స్ పర్సన్ చేయలేకపోతారని అది నాకు బాధ అనిపించింది. ఓకే, దేర్ ఇస్ సమ్ షేదాత్ పునావాలా కొంతమంది ఉన్నారు, కానీ దట్ ఈస్ నాట్ ఇట్. మనం పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి పార్టీని కన్వే చేయలేకపోతున్నాం. ఇది మనం పంజాబ్లో జరిగిన రైస్ ఫార్మర్స్ అజిటేషన్. సో ఇప్పుడు బొద్దింకల పార్టీకి నరేంద్ర మోదీ సరెండర్ అయ్యారని మీరు అంటారా? మోదీ ప్రభుత్వం సరెండర్ అయిందంటారా? లెట్ us లుక్ ఫ్రమ్ ద బ్యాక్ అగైన్ సాయి గారు. ఎస్, అక్కడ అజిటేషన్ జరిగింది. వాళ్ళ ప్రైమరీ డిమాండ్ ఏముండే? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అప్పుడు దాని ముందు దాని వెనక ఏ డిమాండ్ లేకుండే. దే వాజ్ నో డిమాండ్. ఎగ్జామ్ రిఫార్మ్స్ కానీ ఎగ్జామ్ రిఫార్మ్స్ మాట్లాడాలండే, మాకు ఎగ్జామ్ రిఫార్మ్స్ ఫస్ట్ కావాలి. ఎవరు మాట్లాడలేదు దాంట్లో. అసలు ఎగ్జామ్ రిఫార్మ్స్ గురించి అసలు నిజంగా క్వాలిటేటివ్ డిస్కషన్ చేసిన వాడే లేడు, ఆర్గ్యుమెంట్స్ పెట్టిన వాడే లేడు. కరెక్ట్. ఇప్పుడు నందన్ నీలకేని గురించి మోదీ గారి గురించి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడే ఒక ట్వీట్ చేశారు, నేను దానికి రిప్లై చేశాను. మోదీ గారు నందన్ నీలకేని అపాయింట్ చేసినప్పుడు ఈ వాజ్ ముఖ్యమంత్రి ఆ టైంలో. ఈ సెడ్ ఈ యుఐడిఐ ఆధార్ అనేది ఒక పైప్ డ్రీమ్ అని చెప్పారు. దాని కింద ఇప్పుడు కొత్త మోదీ గారు పిలిచారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు దెన్ అండ్ నౌ అని పెట్టారు. నేను ఆ కాంగ్రెస్ ట్వీట్ చేసిన రిమైండ్ చేశాను ఇప్పుడు 5 నిమిషాల ముందు. దాట్ యుఐడిఐ దట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి లీగల్ బ్యాకింగ్ లేకుండా సుప్రీంకోర్టులో ఈ కేసు వచ్చినప్పుడు ఆధార్ది పబ్లిక్ డేటా షేర్ చేస్తున్నారు, మన బయోమెట్రిక్ షేర్ చేస్తున్నారు, ఐరిస్ స్కాన్ చేస్తున్నారు అంటే సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చారు. బికాస్ పార్లమెంట్లో పాస్ చేయలేదు చట్టం. మీరు ఒక దేశంలో ఇంత పెద్ద మూమెంట్ తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో చట్టం పాస్ చేయకపోతే ఎట్లా? దట్ ఈస్ వై మోదీ గవర్నమెంట్ రాగానే పార్లమెంట్లో పాస్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఏమైంది? రాజ్యసభలో కాంగ్రెస్ చెప్పారు మేము అడ్డుకుంటాం. ఏది? ఇదే కాంగ్రెస్ తీసుకొచ్చిన యుఐడిఐ, ఇదే ఆధార్. ఓకే, అప్పుడు ఏం చేశారు మోదీ గవర్నమెంట్? స్మార్ట్ మూవ్. వాళ్ళు దీన్ని మనీ బిల్గా ఇంట్రడ్యూస్ చేశారు. బికాజ్ ఆధార్ పైసలతోనే కదా సంబంధం, ఆధార్తో బయోమెట్రిక్ ఆధార్తో. అది పెద్ద ఛాలెంజ్. సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సో మోదీ గవర్నమెంట్ సార్ దిస్ ఇస్ ద మనీ బిల్, రాజ్యసభ పాస్ చేయక్కర్లేదు, లోక్సభ పాస్ చేసే. ఇది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు సార్ గారు. లుక్ ఎట్ ద ట్వీట్ టుడే, ఇట్ విల్ గో అన్ఆన్సర్డ్. నేను అడిగాను, నేను ఛాలెంజ్ అన్ఆన్సర్డ్. అట్లా చాలా ట్వీట్లు అన్ఆన్సర్డ్గానే వెళ్తాయి. ఎందుకంటే యూ డోంట్ నో ద బేసిక్స్. మీరు సరెండర్ అయిపోతారు. కరెక్టే, మోదీ గారు అప్పుడు తిట్టారు, ఆయన ఆపోజిషన్ లీడర్ ఉండే కదా, ముఖ్యమంత్రి ఉండే కదా గుజరాత్, అని తిడతారు ఆ టైంలో అని చెప్పేసి. బట్ హీ వాజ్ కరెక్ట్. ఇదే ప్రాబ్లం మళ్ళీ తర్వాత వచ్చింది సాయి గారు. మనం షహీన్ బాగ్లో చూసాం. షహీన్ బాగ్ 3వ-4వ రోజు మీరు ఆ టెంట్ తీసి అందరినీ అక్కడి నుంచి కొట్టి పంపించేస్తే అయిపోతుంది, షాప్ బంద్ అయిపోతుంది. యూ అలౌడ్ ఇట్ టు ఫెస్టర్. బిర్యానీలు రాళ్ళు వేశారు. దాని నుంచి ఢిల్లీ రైట్స్కి వెళ్ళింది. ఓకే, గన్ పట్టుకుని వచ్చేసాడు డైరెక్ట్గా. యువర్ ఇనాక్షన్, మీ ఇనాక్షన్ చూడండి. మీరు ఆపరేషన్ సింధూర్లో చూపించిన ఆ గట్స్, మీరు సర్జికల్ స్ట్రైక్ చేయించిన ఆ లీడర్షిప్, మీరు బాలాకోట్లో చేసిన ఆ ఇన్నోవేషన్, అది మీరు ఇక్కడ చేయలేకపోతున్నారు. అంటే నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఇప్పుడు రెండు ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్. ఒకటి అణచివేయడం, అంటే ఈ దాడులు చేయడము, లేకపోతే వాళ్ళు ఎవరైతే ఇట్లా వచ్చారో వాళ్ళ మీద క్లియర్ గా పోలీసులకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చేయాలి, వాళ్ళ ద్వారా అణచివేయాలి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ గతంలో చూసాం కదా, యూపీఏ గవర్నమెంట్ టైంలో చూసాం. యూపీఏ గవర్నమెంట్ టైంలో ఇలాంటివి అనేకం చేశారు. నిర్భయకి సంబంధించి ఈవెన్ అన్నా హజారే మీద ఎంత దాడులు చేశారో మనకు తెలుసు. రాత్రికి రాత్రి ఆ యోగా గురు రామ్దేవ్ బాబా మీద పడి ఇవన్నీ చేసిన సందర్భాలు తెలుసు. ఈవెన్ తెలంగాణ అజిటేషన్ టైంలో ఏం జరిగిందో తెలుసు. మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం చుట్టుముట్టేశారు. అండ్ అప్పుడు ఈవెన్ నిర్భయ ఘటన జరిగిన సందర్భంలో ఈ అరవింద్ కేజ్రీవాల్ అనుకో ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ జరిగితే వాటర్ కెనాల్ ప్రయోగించారు. ఇవన్నీ మనం చూసాం. కానీ దాని రిపర్కేషన్స్ ఏ విధంగా ఉన్నాయి?
అది గవర్నమెంట్ పట్ల ఇంకా వ్యతిరేకతను పెంచలేదా? ఈ రోజు ఇంకా వ్యతిరేకతను పెంచుకోవడం ఇష్టం లేదు అనే ఉద్దేశం ఇప్పుడు లేదా? అండ్ ఇంకోటి, ఈ దాడుల వల్ల ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. ఒకసారి ఏదైనా పోలీసులు అటాక్ చేసిన వెంటనే హ్యూమన్ రైట్స్ అని, లేకపోతే క్యాండిల్ లైట్ ర్యాలీలు, పోస్టర్లు పెట్టేసి దాన్ని ప్రచారం చేయడాలు, అణచివేత ధోరణి, ఫాసిజం, ఇవన్నీ మాట్లాడతారు కదా. అందుకోసమే కామ్గా ఉన్నారు. ఇండియా గేట్ దగ్గర ప్రొసెషన్. సాయి గారు, మనం ఒక డిసిషన్ తీసుకుంటే దాన్ని అమలు చేయాలి. అదర్వైజ్ ద ప్రాబ్లమ్ విల్ కంటిన్యూ టు ఫేస్. ఇట్ ఇస్ లైక్ క్యాన్సర్. మీరు ట్రీట్ చేయకపోతే రేట్ చేసుకుందాం అనేది లేదు. ఇట్ హస్ బి డన్ రైట్ దేర్. అక్కడే ఇది ఒక గవర్నమెంట్ గట్స్ చూపిస్తుంది. ట్రంప్ని మీరు ఏదని చెప్పొచ్చు, యూ కెన్ క్రిటిసైజ్ ఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ వర్క్. అండ్ దట్ ఫెలో హస్ గాట్ ఎ స్ట్రీక్, రెబెలియస్ స్ట్రీక్ ఒకటి ఉంది. ఐస్ ఏజెంట్స్ పంపిస్తాను, 10 మంత్స్ వస్తే వస్తారు. బట్ యూ విల్ సే ఇట్ ఇస్ నాట్ అప్లికబుల్. అగ్రీ విత్. కేరళలో మొన్న ఇదే ఈ కేసు, ఇది మన కాలేజ్ ఎడ్యుకేషన్ నీట్ ఎగ్జామ్ గురించి కేరళలో ప్రొటెస్ట్ మార్చ్ జరిగింది. ఏదో అక్కడ ప్రొటెస్ట్ నడుస్తున్నప్పుడు ఎవరు తీశారు? SFI వాళ్ళు, స్టూడెంట్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒక 20 మంది జెండాలు పట్టుకొని రాత్రి పూట ప్రొసెషన్ తీసి సెక్రటేరియట్ పైకి వెళ్ళారు. కేరళ సెక్రటేరియట్ ట్రివాండ్రంలో. ఇమ్మీడియట్ గా పోలీస్ ఏం చేశారు? వాళ్ళ మీద వాటర్ క్యాన్ కొట్టారు, లాఠీలు కొట్టారు, అన్ని చేశారు. ఒక్క మనిషి మాట్లాడారు దాని గురించి. అందరు గాయాలయ్యారు. అంచే రోడ్డు మీద పడ్డారు, కొంచెం మంది 20 ఫీట్ దూరం వెళ్ళి పడ్డారు వాటర్ క్యాన్ ఎఫెక్ట్. నెక్స్ట్ డే విడి సతీశన్ అక్కడ రాహుల్ గాంధీతో డికే శివకుమార్ వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తారు. దేని గురించి? పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు, స్టూడెంట్స్ దాడులు చేస్తారు. మీరు ట్రివాండ్రంలో ఏం చేశారు? దిస్ నోబడీ క్వశ్చన్. అసలు దాని గురించి మాట్లాడతలేరు. మధు బంగారప్ప, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, ఆనంద్ రంగనాథన్ అన్నారు. ఈ ఆస్క్ ద కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డిబేట్, మీకు కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు తెలుసా అడిగారు. తెలియదు వాడికి. నేను ఈ టోల్డ్ ఇట్ ఇస్ కుమార్ బంగారప్ప, మధు బంగారప్ప, మన పాత బంగారప్ప గారు కొడుకు. సాయి గారు, పేపర్ లీక్ అయింది. డీకే శివకుమార్ నిన్న స్టేట్మెంట్ ఏమి ఇష్యూ చేస్తుంది, మై ట్వీట్ ఈస్ దేర్ ఆన్ దాట్ ఆల్సో. అది కూడా కొంచెం వైరల్గా వెళ్ళింది, ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది, నా దగ్గరికి తిరిగి వస్తుంది. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఒకటే, డీకే శివకుమార్ గారు మీరేమన్నారు? పేపర్ లీక్ అయితే ఇట్ ఈస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్. ట్వీట్ ఉంది, డీకే శివకుమార్ ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, మిస్కోట్ చేశారని చెప్పద్దు. మీరు ట్వీట్ చేసిన దాంట్లో ఉంది, డెప్యూటీ కమిషనర్స్ ఆర్ కలెక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎడ్యుకేషన్ ఈయన కూడా NTA మీద తోసేస్తే అయిపోతుండే కదా. నాకు రెస్పాన్సిబిలిటీ లేదు అంటే ఒక మాట ఢిల్లీలో, ఇంకొక మాట బెంగళూరులో, అండ్ ఇట్స్ వర్స్ ఇన్ పంజాబ్. అక్కడ 4 సార్లు పేపర్ లీక్ అయితే ఒక ముఖ్యమంత్రి కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ అంటున్నాడు లీక్ కాలేదని, పక్క నుంచి ఎడ్యుకేషన్ మీద చెప్తుంది లీక్ అయింది సార్, 4 సార్లు అయింది. అవునా, అయిందా? ఓకే, తర్వాత చూద్దాం. నో ప్రొటెస్ట్. నేనేం చెప్తున్నా అంటే, ఆ ట్వీట్ టైమింగ్ చూడండి సాయి గారు. ఐ థింక్ ట్వీటెడ్ ఆఫ్టర్ midnight yesterday. నాకు చాలా కోపం వచ్చి నిద్ర నుంచి లేసి మళ్ళీ ట్వీట్ చేస్తాను, బికాజ్ మై బ్లడ్ వాజ్ బాయిలింగ్. ఏం చేస్తున్నారు మీరు? నన్ను పక్కన పెట్టండి సాయి గారు. ఐఎమ్ అట్లీస్ట్ నాకు ఒక అవెన్యూ ఉంది, మీడియా అనేది. చాలామంది మన దాంట్లో ఇవాళ పొద్దున్న నుంచి నాకు 23 కాల్స్ సాయి గారు, బిట్వీన్ 6 and 8:30 23 కాల్స్ వచ్చినాయి నాకు. ఎవరు తెలుసా సాయి గారు? మన స్వయం సేవకులు, ఆర్ఎస్ఎస్ నుంచి, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీకి అనుభావులు ఉన్నారు చాలామంది, హూ రియలీ ఆర్ నాట్ పార్టీ వర్కర్స్, అందరూ. అండ్ దీస్ ఆర్ ప్రొఫెషనల్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఏదో, అండ్ స్టూడెంట్స్ ఆల్సో. దే సపోర్టింగ్ యువర్ ఆర్గ్యుమెంట్. సురేష్ గారు మీరు చెప్పింది కరెక్టే. ఏం చేయాలి సార్ అంటే, నేను చెప్పిన నా దగ్గర ఏదో రెడీమేడ్ మ్యాగీ సొల్యూషన్ లేదు, నా 2 minute సొల్యూషన్ నా దగ్గర లేదు. ఐ డోంట్ నో, బట్ ఇఫ్ ఐ వాస్ దేర్ ఐ వుడ్ హ్యావ్ డన్ దిస్ అని నేను చెప్పాను అంతే. దట్ ఈస్ కేరళలో దేర్ ఇస్ ఎ జెంటిల్మెన్ కాల్డ్ TG మోహన్ దాస్, ఆర్ఎస్ఎస్ మన రతన్ శారదా లాగా, ఈజ్ అన్ ఆర్ఎస్ఎస్ ఐడియాలగ్ ఇన్ కేరళ. ఆయన మొన్న ఒక వీడియో తీశాడు, ఆయన పత్రిక అని చెప్పి ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మలయాళంలో. ఈ సెడ్ ఐ విల్ షూట్, ఇఫ్ ఐ వాజ్ ద హోమ్ మినిస్టర్ ఐ వుడ్ ఆర్డ్ షూటింగ్ ఆఫ్ ఆల్ ద ఫెలోస్. ఎప్పుడు కావాలంటే ఆ డెడ్ బాడీ లారీలు వేసుకొని నేను తీసుకెళ్ళిపోతుండే అన్నారు. ఇట్ ఈస్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్. నేను ఉంటే నేను చేపిస్తుండే, నేను చేస్తానని కాదు. ఆయన మీద కేసు వేశారు సాయి గారు నిన్న. అఫ్కోర్స్ ఈజ్ అ లాయర్, ఈజ్ అ టు హెల్ విత్ ఇట్, నేను డీల్ చేసుకుంటాను, టెన్షన్ ఎందుకు నాకని. కానీ అదే టైంలో అక్కడ ఒక ట్రాన్స్జెండర్ మహిళ అసోసియేటెడ్ విత్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ఢిల్లీకి వెళ్ళి, షీఈస్ ఒరిజినలీ ఫ్రమ్ అస్సాం, ఢిల్లీకి వెళ్ళి మోదీ గారు అమ్మగారిని తిట్టారు. ఎట్లా? మోదీ గారు నాన్నగారు 1947లో చనిపోయారు, మోదీ గారు 1949లో పుట్టారు, చనిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ఎవరైనా ప్రెగ్నెంట్ అవుతారా అని చెప్పి వాళ్ళ అమ్మగారి మీద ఆరోపణ చేశారు. మోదీస్ ఫాదర్ యాక్చువల్లీ డైడ్ ఇన్ 1989, బోన్ క్యాన్సర్తో చనిపోయారు. కానీ మొత్తం మార్చేశారు స్టోరీ అంతా.
ఒక్క మీడియా హౌస్ సాయి గారు డెంట్ టేక్ ఇట్ అప్ ఎక్సెప్ట్ మేబీ జనం టీవీ అండ్ సమ్ లోకల్ యూట్యూబ్ ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అట్లా అసలు ఒక దగ్గర అయితే మోదీ గారి ఫోటో అంతా గీశారు రోడ్డు మీద, గీసి ఇక చాలా అసభ్యకరంగా ఆయన మీద చేసిన సందర్భం. సాయి గారు, యూ అబ్జర్వ్ వన్ స్మాల్ గర్ల్ సమోసాలు ఇచ్చి ఇది మోదీ గారు తేర్వి అని చెప్పి ఇస్తున్నారు. తేర్వి అంటే మన దాంట్లో 9వ రోజు 12వ రోజు చేస్తారు చూడండి, చనిపోయిన తర్వాత సమోసాలు తినండి మోదీ గారు చనిపోయారు తీసుకోండి అని చెప్పి. తర్వాత ఆమెని కొట్టారు, ఆమె నాన్నగారిని కొట్టారు అందరు కలిసి. చిన్నపిల్ల మళ్ళీ ఆమెను కొడితే పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి ఆ నాన్నగారు డిఫెండ్ చేయడానికి ట్రై చేశారు. హిందువులు లేరు, హిందూయిజం ఇండియాకి రానే లేదు హిందూయిజం అని చెప్పి ఆర్గ్యూ అని. అప్పుడు తెలిసిపోయింది వాడి రిలీజన్ ఏంటనేది, వాడి ప్రాబ్లం ఏమిటని అర్థమైపోయింది. ఆలోచించండి సాయి గారు, ఇది మన అప్బ్రింగింగ్ అంటారు. మనం దాంట్లో మన పిల్లల్ని మనం ఎట్లా పెంచుకొని తీసుకొస్తాము. ఈధర్ సాయి గారు అమ్మగారిని తిట్టడం, నాన్నగారిని తిట్టడం, మోదీ గారు అమ్మగారు, ఆమె ఏం తప్పు చేసింది చెప్పండి. ఇఫ్ యూ గట్స్ ఫైట్ విత్ మోదీ వెళ్ళండి మీరు. ఇప్పుడు చూడండి కేసులు వేసినప్పుడు ఏడుస్తున్నారు. వై? ఎందుకు? మీ అమ్మగారు నాన్నగారిని తిట్టినా మీరు ఊరుకుంటారా అని అడగాలి వాళ్ళ దగ్గర. యాక్చువల్లీ రాహుల్ గాంధీ అమ్మగారిని తిడితే ఇప్పుడు ఎట్లా ఉంటుంది సాయి గారు? సేమ్ అదే మాటలు ఇవే లెక్కలు రాహుల్ గాంధీని చేస్తే ఊరుకుంటారా? అంతే. నిజంగా ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే మీరు కూడా దాన్ని కోట్ చేశారు. ఇప్పుడు మీరు దీంట్లో కోట్ చేసింది సౌరవ్ దాస్ పెట్టిన ట్వీట్ని కూడా మీరు ట్వీట్ సౌరవ్ దాస్ ఏదైతే ట్వీట్ చేశారు ఏంటి, రాత్రి 1 గంటకు ఏమో వీళ్ళు ఇచ్చారు. అంటే ప్రభుత్వము వాళ్ళకి క్లారిటీ ఇచ్చింది, అస్సాం మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో అవన్నీ కూడా తీసేస్తున్నాం, వాపస్ తీసుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం మాకు చెప్పింది. మేము ప్రొటెస్టర్ల తరపున మేము కొట్లాడతాము అంటూ సౌరవ్ దాస్ ట్వీట్ చేశాడు. దానికి ఒక 2 గంటలు 3 గంటల ముందు మంచి పార్టీలో ఉన్నాడు ఆ మనిషి. అదే పార్టీలో ఉండి ఇదే సౌరవ్ దాస్ హాయ్ ఫ్రాన్స్ అంటూ ఒక వ్యాఖ్య చేశాడు. అంటే ఏంటి, నరేంద్ర మోదీ గారు ఇంగ్లీష్ ఆయన హిందీ లాగా ఉంటుంది కదా ఆయన యాక్సెంట్. సో కావాలని నరేంద్ర మోదీ దాని వెంటనే అందరూ నవ్వడము, ఒక హేళన పూర్వకంగా ఒక చేసినటువంటి ట్వీట్ పోస్ట్ ఉంది. అందులో కేక్ తింటున్నాం మేము అది అని చెప్పేసి ఆయన ఇంకా ట్రోల్ చేస్తున్నాడు నరేంద్ర మోదీని. బట్ ఈ మంత్రులు మాత్రం, కేంద్ర మంత్రులు మాత్రం వీళ్ళకు లెజిటమసీ ఆపాదిస్తున్నారు. కరెక్ట్. అసలు ఎంత బాధగా అనిపించిందో నిజంగా కూడా. అదే నాకు కోపం వచ్చింది సాయి గారు. అండ్ నరేంద్ర మోదీ అంటే ఆయన ఏదో మామూలు వ్యక్తి అయితే పర్వాలేదు, భారత ప్రధాని అయిన ఈ దేశ ప్రధానిని విద్యార్థులని ఈ పేరిట బొద్దింకల పేరిట అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటే, ఈ దేశం పరువును తీస్తూ ఉంటే, దీన్ని బీబీసీలు వాషింగ్టన్ పోస్టులు క్యారీ చేస్తూ ఉంటే మనం ఊరుకొని అవును కరెక్టే మీ మీద కేసులు పెట్టాం, మీరు అందరూ బాగున్నారు, మంచి వ్యక్తులు, మాతో కూర్చోండి అని చెప్పడం అనేది నిజంగా కొంచెం బాధాకరమే. సాయి గారు, వెరీ సింపుల్ లాజిక్ నేను చెప్పాను. ఇప్పుడు సోనియా గాంధీ గురించి ఇట్లా పర్సనల్ అలిగేషన్ చేస్తే నా మీద కేసు వేస్తారు ఇవాళ. రేవంత్ రెడ్డి మీద 2 ట్వీట్లు చేశారని చెప్పి ఇక్కడ 2 మీద కేసు రిజిస్టర్ చేశారు. మోదీ గారిని ఇంత తిట్టిన తర్వాత ఒక్క కేసు రిజిస్టర్ చేశారా సాయి గారు? ఆయన బహుశా చెప్పండొచ్చు ఎందుకు ఇదంతా పోనీయండి అని చెప్పి. నో, దేర్ హ్యాస్ టు బి ఏ కేస్. ఒక భయం ఉండాలి సాయి గారు. పాస్పోర్ట్ రాకుండా, ఉద్యోగం రాకుండా. నేను ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను, అండ్ ఇట్ హ్యాపెన్ డే బిఫోర్ యెస్టర్డే. ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చి ఆమె ఈ ప్రొటెస్ట్ సైట్ నుంచి ఉద్యోగానికి వెళ్తే వాళ్ళు సారీ అని చెప్పేశారు స్ట్రేట్ అవే. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఈమె ప్రొటెస్ట్ సైట్లో ఉందంటే ఐ విల్ కమ్ ఇన్ హాఫ్ అన్ అవర్ అని చెప్పి వెళ్ళిందంటే సారీ మీరు రాకర్లేదు. ఉత్తరప్రదేశ్ వన్ ప్రొఫెసర్ వెంట అండ్ డిడ్ డెమాన్స్ట్రేషన్, యంగ్ ఫెలో 35-40 రాగానే యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ టర్మినేషన్ లెటర్ ఇచ్చేశారు వానికి. దట్ ఈస్ అ మూవ్. నేను మీరు అన్ని ప్రొటెస్ట్ని మీరు ఏం చేస్తారు, సప్రెస్ చేయాలని చెప్పండి. అబద్ధాలు. ఈవెన్ నేను కూడా ఒక వీడియో చేశాను యాక్చువల్లీ. అది ఏంటంటే ఒక పోలీసు వాడు దొంగ పోలీసు, నిజంగా చెప్పారంటే పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్ అయిన వాడు ఇక్కడికి వచ్చి నేను ఈ ప్రొటెస్ట్ కోసం నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు అభిజిత్ దిక్కే ముందు. సాయిగా దాని అదొకటే సస్పెండ్ అయ్యాడని తర్వాత ఐజీ చెప్తే కానీ తెలియదు. దట్ ఫెలో కునల్ కామ్రా స్టేజ్ మీద అవును సీతాకే పతి ఆర్ నీతాకే పతి అని చెప్పి మొదలుపెట్టిండు. వాణ్ణి మొన్న చెప్పులు తీసుకొని కొట్టిండు బాంబేలో. వాడు మార్కెట్లో కనిపించింది ఒక మహిళ, అది కూడా ఎల్డర్లీ లేడీ. షీ టుక్ అవుట్ ద స్లిప్పర్ అండ్ బీట్ హిమ్. నువ్వు సీతాకి పతి ఎవడరా నీకు తెలియదు. కానీ ఆ పర్టికులర్ వ్యక్తుల్ని కూర్చోబెట్టుకుని జితేంద్ర సింగ్ గారు కేంద్ర మంత్రులు నడ్డా, అదే బాధ అనిపిస్తుంది సాయి గారు. ఆ కునాల్ కమ్రా ఉన్నాడు కదా అక్కడ, లేడా? కునాల్ కమ్రా లేడు. దిస్ ఫెలో వాజ్ దేర్, సౌరవ్ దాస్ వాజ్ దేర్. కునాల్ కమ్రా మాట్లాడినప్పుడు సౌరవ్ దాస్ ఉన్నాడు కదా. ఆ రోజు ఉన్నాడు. అదే ఆ రోజు స్టేజ్ సౌరవ్ దాస్ పక్కనే కూర్చొని నవ్వారు కదా వీళ్ళంతా. నవ్వాడు. కునాల్ కమ్రాకు స్టేజ్ కల్పించిన వాళ్ళు కదా వీళ్ళంతా. కరెక్ట్. మరి ఇన్ఫాక్ట్ ఆ లేడీ చెప్పింది, నువ్వు ముస్లిమ్స్ గురించి ఒక మాట చెప్పు, వాళ్ళ రిలీజియస్ లీడర్స్ గురించో వాళ్ళ ప్రాఫిట్స్ గురించి ఒక మాట చెప్పు, నీ తల ఉండదని చెప్పింది ఆమె. కనయ్యలాల్తో ఏం జరిగిందని మనకు తెలుసు జైపూర్లో. సాయికర్ ఇది ప్రాబ్లం. ఇది ఇప్పుడు ఏమైంది,
పట్టుకున్నప్పుడు ఏడుస్తున్నారు, నన్ను కొట్టారు, నన్ను చేసి. మళ్ళీ మీరేం చేశారు? మోదీ పిక్చర్ పెట్టి చెప్పలతో కొట్టినప్పుడు మీకు గుర్తులేదు? అదంతా బుద్ధి లేదు ఆ టైంలో? మీ అమ్మ నాన్న జరిపించింది ఏం లాంగ్వేజ్ సైగారు కొంతమంది అమ్మాయిలు. అబ్బాయిలు ఇప్పుడు కూడా నేను ఐ కెన్ స్టిల్ పార్డన్ దెమ్. అమ్మాయిలు అబ్సల్యూట్లీ పెథటిక్. మెలోనీని తీసుకొచ్చి దాన్ని పెట్టి, ఆమె పిక్చర్ని పెట్టి, మోదీ గారిని పిక్చర్ని పెట్టి ఏమేం చేశారు వాళ్ళు? ఎవ్రీ ఇన్సిడెంట్ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్. మోదీ ఇప్పుడైనా మోదీ గవర్నమెంట్ మోదీ గారిని పక్కన పెట్టండి, మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అనే ఇట్లాంటి చిన్న దాంట్లో పడక్కర్లేదు. బట్ అమిత్ షా షుడ్ టేకప్ దిస్. ఒక మనిషిని ఇన్సల్ట్ చేయడం అనేది మీ ప్రెరోగేటివ్ కాదు. యూ షుడ్ రియలైజ్ ద సీరియస్నెస్ ఆఫ్ ఇట్. ఇప్పుడు చాలామంది వచ్చి అపాలజైజ్ చేస్తుంది, సారీ నేను పెట్టిన వీడియో తప్పైంది, ఇండియన్ ఆర్మీని తిట్టాను తప్పైంది అని చెప్పి. ఒక్కరిని కూడా ఎడవకుంది. ఎందుకంటే అపాలజీ చేసేవాడు మళ్ళీ మాయమైపోతాడు దీని తర్వాత. దే షుడ్ బి ట్రాక్. మీరే చూసారు ఢిల్లీ పోలీస్ ఏం చెప్పారు, 2600 మంది క్రిమినల్స్ అక్కడ వచ్చారండి. రేపిస్ట్, మర్డరర్స్, డ్రగ్ అడిక్ట్స్, డ్రగ్ డీలర్స్, అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉన్న వాళ్ళు 2600 మంది ఎట్లా వచ్చారు సాయి గారు? అండ్ దిస్ సేమ్ సౌరవ్ దాస్ ఇస్ సెయింగ్, మాకు తెలియదు ఎవరు తీసుకొచ్చారు, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి ఉంటారని. మీరు ఆధార్ చెక్ ఫస్ట్ డే ఆధార్ చెక్ డే మొదలుపెట్టి ఏ రోజు పర్మిషన్ ఇచ్చారో వీళ్ళకి జంతర్ మంతర్లో సాయి గారు? పోలీసు డిఫరెంట్ పాకెట్స్ మనం చూస్తున్నాం కదా, పిఎం వస్తున్నారా, సీఎం వస్తున్నారంటే దే పుట్ డిఫరెంట్ చెక్స్ ప్లేస్ అనమాట, బాడీ చెక్ చేయడానికి. అది మన మెటల్ డిటెక్టర్తో సహా పెట్టినప్పుడు ఆధార్ కార్డు అడిగినప్పుడు ది సేమ్ సీజేపీ లీడర్స్ వచ్చి ఆధార్ చెక్ చేయకూడదు, మీరు ప్రైవసీ ఇష్యూ అయిపోతుందని చెప్పారు వీళ్ళు. ఇప్పుడు ఏమైంది సాయి గారు? నవ్ వాట్ హ్యాపెన్? ఇప్పుడు అంటున్నారు క్రిమినల్స్ మాకు తెలియదు వీళ్ళెవరని చెప్పి. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో మొన్న ఫ్రైడే రోజు కేసు వేసాం సాయి గారు, ఈశ్వరన్ భండారి అని చాలామంది వేశారు. దాంట్లో 26 కార్లు ధ్వంసం చేశారు, ప్రైవేట్ వెహికల్స్ మొత్తం కంప్లీట్గా. దే డెస్ట్రాయిడ్ ఇట్. వాళ్ళ ఓనర్స్ వచ్చి కేసు వేశారు, మాకు మా డబ్బులు కావాలి. బికాస్ మీ కార్లో ఇన్సూరెన్స్ మీరు క్లెయిమ్ చేయాలంటే మీకు ఎఫ్ఐఆర్ ఉండాలి. ఓకే, ఈవెన్ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయాలి, లేకుంటే మీకు ఇన్సూరెన్స్ రాదు. ఓకే, ఎఫ్ఐఆర్ ఇస్ ఓన్లీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అంతే. ఇట్స్ నాట్ అ కేస్ టెక్నికలీ బై ఇట్ సెల్ఫ్. దానికోసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మళ్ళీ కొనాట్ ప్లేస్లో ఒక 6 రెస్టారెంట్ల గ్లాసు మొత్తం కొట్టేశారు వీళ్ళు కంప్లీట్లీ. పెద్ద 20 ఫీట్ హైట్ గ్లాసులు కూడా పలగొట్టారు వీళ్ళు. దానికి కూడా కేసు వేశారు. ఇప్పుడు చూడండి తమాషా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు సాయి గారు తెలుసా మీకు? వాళ్ళ ఎఫ్ఐఆర్ డినై చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, సీసీటీవీ ఇమేజెస్ కరప్ట్ అయిపోయిందంటారు. మీరు సీసీటీవీ అడుగుతారు, అక్కడ ఉన్న కొనాట్ ప్లేస్లో ఉన్న అన్ని సీసీటీవీలు. లక్కలీ సుప్రీంకోర్టు వాళ్ళు అన్నారు, ఎవ్రీ సీసీటీవీ, ఎవ్రీ బాడీ క్యామ్, ఎవ్రీ వీడియో టేకన్ అట్ ద వెన్యూ అన్నీ ఫ్రీజ్ చేసి పెట్టండి ఢిల్లీ పోలీస్ అని చెప్పారు. దాని ఇంపాక్ట్ ఎవరు అర్థం చేసుకోలేదు. ఇవాళ సాయంత్రం మనం రికార్డ్ చేసే 15 మినిట్స్ ముందు ఇదే సీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు, దట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ప్రైవసీ అని. వాళ్ళేమనుకున్నారు, ఇదంతా పెట్టి సీసీటీవీ పెడితే, సీసీటీవీలో మీ ఆర్ఐఎఫ్ కానిస్టేబుల్ని కొడుతున్న పిక్చర్ ఉంది, 3 నెలల ప్రెగ్నెంట్ అయిన ఒక ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ని డ్రాగ్ చేసుకోవాల్సిన పిక్చర్ ఉంది, వీడియో ఉంది. ఇదన్నీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఇవాళ 4, ఢిల్లీ పోలీస్ నుంచి 4, 1 ఇన్స్పెక్టర్ అండ్ 3 కానిస్టేబుల్స్ ఇంజర్ అయిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ చేశారు పిటిషన్లో, దట్ మీరు స్టూడెంట్స్ మాట వింటే మా మాట కూడా వినాలని చెప్పేసి మా వైపు నుంచి. 200 మంది ఇంజర్ అయ్యారు. వీళ్ళందరికీ లీగల్ హెల్ప్ ప్రొవైడ్ చేస్తున్నారు జైపూర్ డైలాగ్స్ అని మిగతా అందరు కలిసి. కపిల్ సిబ్బల్ ₹1 కోటి ఇచ్చారు సీజేపీకి ఫర్ లీగల్ అసిస్టెన్స్. ఆలోచించండి కాన్స్పిరసీ ఎంత డీప్. ఎందుకంటే ఒకరోజు ముందు అభిజిత్ దీప్కే కపిల్ సిబ్బల్ ఇంటికి వెళ్ళారు ఇదంతా విత్డ్రా చేసిన తర్వాత. సో దట్ రేపు ఏ కేసు వచ్చినా కపిల్ సిబ్బల్ అండ్ హిస్ టీమ్ విల్ టేక్ కేర్. ₹1 కోటి జస్ట్ ఫ్రమ్ కపిల్ సిబ్బల్. ఆలోచించండి, తీసి ఇచ్చేసాడు ₹1 కోటి. ఇటువైపు చూడండి, బీజేపీ వైపు ఒక 10 పైసలు ఎవరైనా ఇచ్చారా అక్కడ ఒక టీంకి? ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు, వాళ్ళ మీద దాడి జరిగింది. ఒకరిని పాపం పట్నాలు సస్పెండ్ చేశారు, ఒక AK-47 ఫైర్ చేసి. హీ వాస్ ఫైరింగ్ ఇన్ ద ఎయిర్. ఓకే, సీతామరిలో జరిగింది అది. అంటే నాకు యాక్చువల్లీ క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నాం కదా, అంటే ఎందుకని వీళ్ళు ఇలా చేశారనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం వాళ్ళు ఆలోచించకపోవడమా, వాళ్ళు వ్యూహాల లేమియా, లేకపోతే నిజంగా ఇది ఒక వ్యూహంలో భాగమా? ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ఇదంతా ఒక స్ట్రాటజీ, ఇది స్ట్రాటజీ ఏదో ఉంది వెనకాల, ఏదో జరగబోతుంది వెనకాల, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. సో లిటరల్లీ నేను అడుగుతున్నాను, నిజమే మీరు అన్నట్టుగా అటువైపు ఉన్నవాడు ఎంత నేరస్తుడైనా ఏం చేసినా ఏదైనా సరే చెల్లుబాటు అవుతుంది. ఇక్కడున్న వాళ్ళకు మాత్రం అది అసలు కొంచెం కూడా కనీసం వాళ్ళకు బేసికలీ నేను అంటున్నాను ఇందాక అన్నారు, సో గుర్తింపు అట్లీస్ట్ ఎవరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏంటి అనేది ఒక ఆలోచన కూడా లేదా? పొద్దున్న నుంచి కూడా నువ్వు నా ఫోన్ చెక్ చేసుకోవచ్చు, ఎన్ని మెసేజెస్ వచ్చింది బీజేపీ లీడర్స్ దగ్గర నుంచి. సురేష్ గారు కొంచెం
క్వైట్గా ఉండండి, ఇప్పుడు ఏం చేయకండి, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ స్ట్రాటజీ మీరు చెప్పినట్టు. సో నేను అడిగాను, వాట్ ఈస్ ద బిగ్గర్ స్ట్రాటజీ నాకు చెప్తారా అని అడిగాను. ఏం లేదు, నో ఐడియా. ఇది ప్రాబ్లం. ఈ స్ట్రాటజీ అంటే ఇది ఇంపాక్ట్ సాయి గారు 1 వీకే ఉంటుంది, దాని తర్వాత అందరు మర్చిపోతారు దీని గురించి. కానీ దే విల్ రిమెంబర్ వన్ థింగ్, హౌ యూ సరెండర్డ్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక ఆర్డినరీ పర్సన్ జెన్యున్ ఒక అబ్బాయికి అమ్మాయికి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు తెలంగాణ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజీలో ₹1,00,00,000 ఎంతో ఎన్ని ఐ థింక్ 100 or 1,000 crores దాకా రావాలి. వాళ్ళ సర్టిఫికెట్స్ ఉంచుకున్నారు గవర్నమెంట్, కాలేజెస్ ఇవ్వట్లేదు. సో అక్కడున్న ప్రొఫెసర్ శాలరీ 50% కట్ చేసేసారు, ఎందుకంటే రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి. ఎవరైనా ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాజీనామా అడిగారా, మినిస్టర్ రాజీనామా అడిగారా తెలంగాణలో? ఇక్కడ మీరు ఎవరైనా ధర్నా చేశారా? ధర్నా చేసి మీరు సెక్రటేరియట్ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు వచ్చి. అప్పుడు ఎవరు ఫ్రీడమ్ గురించో, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించో, లేకుంటే అక్కడ జంతర్ మంతర్ జరిగినట్ల ఎవ్వరు మాట్లాడరు ఇక్కడ. ఇట్ విల్ బి డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. అదే నేను అడుగుతాను మళ్ళీ అకౌంటబిలిటీ అన్న అన్ని ప్లేసెస్లో అకౌంటబిలిటీ ఉండాలి. అండ్ వన్ థింగ్ బీజేపీ షుడ్ రిమెంబర్ సాయి గారు, అది లాస్ట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తర్వాత బీజేపీ నేర్చుకున్న ఒక లెసన్ అది ఈసారి కరెక్ట్ చేశారు వాళ్ళు. ఏంటి, మీ కార్యకర్తల్ని మీరు ఇడిసేశారు ఎలక్షన్ తర్వాత. 230 మంది చనిపోయారు, టీఎంసీ గుండాలు చంపేశారు. అది మోదీ గారే చెప్పారు, నేను చెప్పట్లేదు ఆ ఫిగర్. ఏం చేశారు ఈసారి? దిస్ టైమ్ దే బాట్ ఇన్ సెంట్రల్ ఫోర్సెస్ అండ్ సెట్ సెంట్రల్ ఫోర్సెస్ 6 నెలల ముందు ఉంటుంది, 3 నెలల తర్వాత ఉంటుంది ఎలక్షన్ అయినాక. బీజేపీ నెవర్ గెస్ దట్ వాళ్ళు ఇంత పెద్ద మార్జిన్తో గెలుస్తారని. డిఫరెన్స్ చూడండి సాయి గారు. ఈసారి ఎంతమంది చనిపోయారు? 2-3 పోస్ట్ పోల్ వైలెన్స్. అందువల్ల వెస్ట్ బెంగాల్లో పోస్ట్ పోల్ వైలెన్స్ బిగ్ థింగ్. మీరు కార్యకర్తల్ని మీరు ప్రొటెక్ట్ చేయకపోతే ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు సాయి గారు? నా మీద డైలీ అటాక్స్ ఉంటుంది, బయట నుంచి దుబాయ్ మీ మీద కూడా రోజు. బట్ ఐ డోంట్ బాదర్, ఎందుకంటే నా మీద ఆల్రెడీ ఒక డెత్ థ్రెట్ ఉంది. మీకు తెలుసు 2018లో కేరళలో కమ్యూనిస్ట్ వాళ్ళు ముస్లిం లీగ్ కలిసి, ముస్లిం లీగ్ కాదు ముస్లిం కొంచెం టెర్రరిస్ట్ గ్రూప్స్ కలిసి నన్ను చంపేస్తారని ఒఫీషియల్గా అనౌన్స్ చేశారు వాళ్ళు. అప్పుడు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ లలిత్ ఆగస్ట్ 2018లో ప్రొటెక్షన్ తీసుకున్నాను నేను. ఓకే, డీజీ కేరళ అండ్ డీజీ తెలంగాణ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్. నేను ఎప్పుడు వాళ్ళని పోలీసు వాళ్ళని కార్లు పెట్టుకొని తిరగను నేను. బట్ ఐమ్ జస్ట్ టెలింగ్ యూ, డెత్ థ్రెట్స్ ఉన్నాయి, దాన్ని భయపడక్కర్లేదు. మా ఫ్యామిలీ వాజ్ వెరీ స్కేర్డ్. నేను చెప్పాను, ఇవాళ ఉంటాను రేపు పోతాను. రాజేష్ ఖన్నా డైలాగ్లో జిందగీ బడి హోనీ లంబీని, సింపుల్ యాజ్ దట్. నేను ఇది ఇక్కడ అడుగుతున్నా అంటే, నన్ను ప్రొటెక్ట్ చేయక్కర్లేదు మీరు బీజేపీ, కానీ మీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్నలు. వై డిడ్ యూ బెండ్ బిఫోర్ దీస్ ఫెలోస్? వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? టెల్ us. ఎందుకంటే దే ఆర్ క్లెయిమింగ్ విక్టరీ. సౌరవ్ దాస్ లాంగ్వేజ్ చూడండి, వాడి బాడీ లాంగ్వేజ్ చూడండి. మోదీని ఇట్లా చేసేసాను నేను, నెక్స్ట్ ఇస్ మోదీ ఆఫ్టర్ ధర్మేందర్ నరేందర్. ఈ చెప్పిన మనిషి సౌరవ్ దాస్. మీరేం చేశారు? ఒక్క కేసు వేసారా మన వ్యతిరేకంగా? స్టేజ్లో ఎక్కి ఎన్ని అబద్ధాలు చెప్పాడు, ఎన్ని మోదీ గారిని, మా అమ్మగారిని, వీళ్ళందరినీ తిట్టిన వాళ్ళ మీద ఒక కేసు వేసారా మీరు? ఇది నేను అడుగుతున్నాను. అదే టైంలో మీరు కాంగ్రెస్ ఈకో సిస్టమ్ చూడండి సాయి గారు, వాళ్ళు దొరకంగానే ప్రియాంక ఖార్గే 53 మంది ముస్లిమ్స్ మీద కేసులు తీసేశారు కర్ణాటకలో, మర్డర్ అండ్ రైట్ కేసు. లక్కీలీ కోర్టు అక్కడ ఇంటర్ఫియర్ చేసి దాన్ని క్యాన్సిల్ చేశారు. దే నో ఇట్. అది నేను ఒక మాట అంటున్నాను, దానికి నేను కాంగ్రెస్ వాళ్ళు మెచ్చుకుంటాను. రివెంజ్ ఎట్లా తీసుకోవాలని వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. వాళ్ళు ఏ స్టేట్లో వచ్చినా కానీ వేసుకుంటారు వాళ్ళు వెళ్ళి ఇమ్మీడియట్గా. బీజేపీ వాళ్ళు ఇవాళ దాకా రాహుల్ గాంధీది బ్రిటిష్ సిటిజన్షిప్ డీటెయిల్స్ వచ్చి అప్పుడంతా 2 సంవత్సరాలు అవుతుంది. బ్రిటన్ హస్ హ్యాండెడ్ ఓవర్ ద డీటెయిల్స్ దట్ రాహుల్ గాంధీ వాస్ అ బ్రిటిష్ సిటిజన్. బ్యాక్ ఆఫీస్ అక్కడ రిజిస్టర్ చేసిన టైంలో అలహాబాద్ హైకోర్టు ఎన్ని హియరింగ్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇవాళ దాకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి. ఎందుకు అడగాలి సాయి గారు మనం? ఎవ్రీబడీ ఈజ్ అకౌంటబుల్ ఇన్ ద సిస్టమ్. మీరు ఒకరికి ఒక రూల్, ఇంకొకరు ఒక రూల్ లేదు ఇక్కడ. అందరికి ఒకటే చట్టం ఉంది. ఆ చట్టం మీరు ఏం చేస్తున్నారు? అన్ఫార్చునేట్లీ ఎవడు ఎక్కువ లొల్లి చేస్తారో చెప్తారు కదా, ఏడ్చిన పిల్లకి పాలిస్తారని చెప్పేసి. ఆ కంగ తీయట్లేదు. అదే ఉంది ఇక్కడ కూడా. ఎవడు ఎక్కువ లొల్లి చేస్తాడో, ఎవడొక్క రాళ్ళు తీసుకెళ్తాడో వాన్నే వింటారు గవర్నమెంట్. క్వైట్గా పీస్ఫుల్గా చేస్తున్న ఎవ్వడు పట్టించుకోడు. దట్ ఈస్ మై గ్రౌస్ అన్నమాట. నాకు పర్సనల్గా ఏం లేదు. ఏదో నేను ట్వీట్ చేశాను దట్ ఐ విల్ నాట్ ఓట్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్. కరెక్ట్, ఐ విల్ నాట్ ఓట్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ అన్లెస్ దిస్ కరెక్షన్ ఇస్ డన్. సౌరవ్ దాస్, ఈ జోకర్లు, అభిజిత్ దీప్కే వీళ్ళని జైలు వేయకపోతే, వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే దెన్ ఐ విల్ కంటిన్యూ. బట్ ఇఫ్ దే డూ ఇట్ ఐ విల్ టేక్ మై హ్యాట్స్ ఆఫ్ టు మోదీ గారు అని చెప్తాను, థ్యాంక్ యూ అని చెప్తాను, అపాలజైజ్ కూడా చేస్తాను. కానీ ఇది చేయరు, నాకు తెలుసు. దే విల్ నాట్ డూ ఇట్. భయపడుతున్నారు వాళ్ళు. అదే టైంలో కాంగ్రెస్ ఈకో సిస్టమ్ చూడండి,
వేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. దాట్స్ ఇట్. ఎప్పుడైనా కానీ వీ షుడ్ అప్రిషియేట్. మన కార్యకర్తలను చూసుకోండి ఒకసారి, వాళ్ళ మనోభావం మొత్తం దెబ్బతిన్నది. దర్ ఎంటైర్ మోటివేషన్ ఇస్ గాన్. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి సార్, వాడు దొంగ నంబర్ 1 సౌరవ్ దాస్, వాని ఇంత ప్రామినెన్స్ ఇచ్చి మినిస్టర్ తీసుకొచ్చి ఛాయ్ కూర్చోబెట్టి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు సార్. మేమేం చెప్పాలి సార్? మా ఓటర్స్ అడుగుతున్నారు మీద, ఏంటయ్యా మీ మినిస్టర్ ఇట్లా చేస్తున్నాడు, మీ మినిస్టర్ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వానికి, వాడేమో మోదీ గారు అమ్మగారిని తిట్టారు వాడు. ఇది రిప్లై చేయలేకపోతున్నారు. దిస్ ఇస్ మై మెయిన్ క్రో. ఇంకే కంప్లైంట్ లేదు నాకు. యూ కీప్ ద లాస్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తారని మీరు అష్యూరెన్స్ ఎట్లా ఇస్తారు? హూ ఆర్ యూ టు గివ్ దట్ అష్యూరెన్స్? మేము దాన్ని విత్డ్రా చేయనియము. వీఆర్ ఫైటింగ్ దట్ కాస్. బికాజ్ ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయడం చాలా పెద్ద ప్రాసెస్, దాన్ని మేము అడ్డుకుంటాం. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా సురేష్ కొచ్చాట్ల గారు చెప్తున్న మాట. నిజంగా వారి ఆవేదనలో లేదా వారి ఆలోచనల్లో ఖచ్చితమైన అర్థం ఉంది. అయితే దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. నిజంగానే చాలామంది కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఎస్, లెజిటిమేట్గా ఉండేటువంటి వ్యక్తులు, శక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళకు సరెండర్ ప్రకటించినా తప్పేం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏ అన్నా హజారే లాంటి వాడు ఉద్యమం చేశారు అని అంటే అన్నా హజారే దగ్గరికి నిజంగానే వెళ్ళి మోకరిల్లినా తప్పేం లేదు. ఆయనకు ఆ లెజిటిమసీ ఉంది, ఆయనకు ఆ క్రెడిబిలిటీ ఉంది. కానీ అసలు క్రెడిబిలిటీ లేని వ్యక్తులు, అంటే ఎలా మాట్లాడాలో పార్లమెంటరీ భాష కూడా తెలియని వ్యక్తులు, అండ్ వాళ్ళకి ఏ స్టేక్స్ లేవు ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పట్ల, అలాంటి వ్యక్తులు వచ్చేసి ఈరోజు ప్రభుత్వాన్ని మెడలు వంచేస్తాము అని చెప్పి దుర్భాషలాడి అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసి చాలా దారుణమైనటువంటి మీమ్స్ తయారు చేసినా కూడా ప్రభుత్వం మోకరిల్లిన పరిస్థితి వచ్చిందా? నిజంగా ఇది ఒక ప్రమాద ఘంటికనే బీజేపీకి అండ్ ఎకో సిస్టమ్కి. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి కమెంట్స్ ద్వారా. అండ్ నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.